నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఇప్పుడు నేను పునుగులు చేస్తున్నానండి. ఇడ్లీ పిండిది కొంచెం మిగిలింది, దాన్ని ఎలా చేస్తున్నానో చూడండి. కొంచెం దాంట్లో మిగిలిన పిండిలో నేను ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసాను 2, అండ్ బంగాళదుంప కూడా పొట్టు తీసి సన్నగా తరిగి దీంట్లో కలిపేసాను అనమాట. అల్లం సన్నగా తరిగి దాంట్లో కలిపేసాను. కొత్తిమీర, 2 స్పూన్లు శనగపొడి వేసి ఇదిగోండి ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. పొటాటో బజ్జీలు. దీంట్లో కొంచెం బాగా పలుచగా ఉంటే నేను 1 కప్పు బొంబాయి రవ్వ కూడా కలిపాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇలా వచ్చిందనమాట. కొంచెం వేగాలి. దీంట్లో కొంచెం నేను జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడే చూడండి కనిపిస్తుంది కదా, కొంచెం వాము, ఇవ్వండి ఇలా వచ్చినాయి. కొంచెం వేగాలి. నేను స్పూన్తో వేస్తున్నాను పురుగుల్ని. అది ఇదండి, పునుగులు అనుకోండి, పకోడీ అనుకోండి, ఏదో ఒకటి. ఇంకా వేయచ్చు. ఇవ్వండి ఫైనల్గా ఇందా తీసాయి కదా, ఇవి మెత్తగానే ఉన్నాయి. స్పూన్తో వేసినవి ఇలా వస్తాయి అన్నమాట. రౌండ్గా రావు, చేతితో వేసినట్టుగా. కొంచెం ఏమైనా రౌండ్గా వచ్చినాయంటే దానికంటే బెటర్. చెయ్యి ఎందుకులే పిండిలో అనుకుంటే కనుక స్పూన్తో అలా వేసుకో. ఇవ్వండి ఇక్కడ ఇలా ఏగినవి మధ్యలో తీసేసేయచ్చు. స్పూన్తో వేసిన పునుగు. ఫైనల్గా నేను చేసిన పొటాటో బజ్జీ రెడీ. పొటాటో పునుగు రెడీ అయింది. ఇవి పైన ఉన్నవి స్పూన్తో వేసాను అనమాట. ఫస్ట్లో వేసిన చేత్తో వేసాను. ఇవన్నీ మెత్తగా బాగానే వచ్చినాయి, స్పైసీగా. అయితే వేడివేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా మూత పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతాయి. కొంచెం వరగ అట్లా పెడితే కనుక
చల్లారిన తర్వాత మూత పెట్టినా కూడా కొంచెం పైన స్పైసీ తగ్గదు అనమాట. టేస్ట్గా బాగుంటుంది. లోపల మెత్తగా, పైన స్పైసీగా, క్రిస్పీగా. స్పైసీగా అంటే కొంచెం కారం, పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోతుంది. నేను ఉల్లిపాయలు, అల్లం ముక్క, బంగాళదుంప, 2 స్పూన్లు శనగపిండి, 1 కప్పు చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వ, ఇవన్నీ వేసి కలిపేసేసి పునుగేసాను అనమాట. పొటాటో పునుగు. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.